హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈ వీకెండ్ స్పెషల్ మనం చింత చిగురు వేసి మటన్ కర్రీ చేసుకోబోతున్నాము. అయితే సీజనల్గా దొరికే చింత చిగురు, మామిడికాయ లాంటివి వేసుకొని చేసుకునే మటన్ ఇంకా చికెన్ స్పెషల్ కర్రీ రెసిపీస్ ఎప్పుడు మిస్ చేయకండి. తప్పకుండా మనకి ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా, సమ్మర్ సీజన్లో లేదా రెయినీ సీజన్ బిగినింగ్లో కూడా చింత చిగురు ఈజీగా మనకు మార్కెట్లో దొరికిపోతుంది. కొద్దిగా 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ 1 kg చికెన్ మటన్ తీసుకున్నాను విత్ బోన్. ఇది వెట్ కర్రీ చేసుకున్నట్టయితే చింత చిగురు ఫ్లేవర్ చాలా బాగా సూపర్గా వస్తుంది. గ్రేవీ రిచ్గా, టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. పదండి, మరి ఆలస్యం ఎందుకు, రెసిపీ ఎండ్ వరకు చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ ముందుగా నేను చింత చిగురు తీసుకుంటున్నాను. నేనైతే క్వాంటిటీ ఎప్పుడైనా చేత్తో పట్టి చూసి మెజర్ చేసి నేను డిసైడ్ చేస్తానండి. చూడండి, ఎర్రగా డార్క్ బ్రౌన్ కలర్లో ఫ్రెష్గా ఎంత బాగుందో చింత చిగురు. వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ కడగండి. తప్పకుండా శుభ్రంగా కడగండి. ఎందుకంటే సన్నటి ఇసుక రేణువలు లేదా సన్నటి మట్టి ఉంటుంది. లావాటి కొద్దిగా లావుగా ఉన్న కాడలైనా పర్లేదు. కొందరైతే కొంచెం థిక్గా ఉన్న కాడలైతే ఆకు చించేసి కాడలు తీసేస్తుంటారు. కానీ చింత చిగురు అంటేనే అది సెన్సిటివ్ టామరిన్ లీవ్స్ కదా, చాలా లేతగా ఉండే లీవ్స్ అవి. మళ్ళీ కాడలు తీయాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్. అందుకని నేనైతే ఎక్కడ ఏ కాడ తీయట్లేదు. కంప్లీట్గా కొంచెం కూడా ఒక్క పించ్ కూడా వేస్ట్ చేయకుండా పూర్తిగా కాడతో సహా, ఆకుతో సహా పూర్తిగా తీసేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ కడిగేసి కట్ చేసుకోవచ్చు. చూడండి, కొందరు ఇలా కాడలు తీస్తుంటారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే కాడలు కడిగిన తర్వాత కాడలు వేరు చేసి దాన్ని మళ్ళీ చించేసి కూడా వేసుకుంటే సరిపోతుంది. 1 kg మటన్ శుభ్రంగా విత్ బోన్ 2-3 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. చింత చిగురు రెడీగా ఉంది. తురిమేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాంతోపాటు గరం మసాలా పొడి మీరు బరకగా ఇంట్లోనే దంచుకోండి, బండపైన లేదంటే రోటీలో దంచుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసేసి ముందుగా తేజ్పత్తా, దాంతోపాటు తురిమేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేద్దామండి. నేను 5 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. మటన్ క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి. చూడండి, ఆ తర్వాత ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మటన్ వేసేసుకుందాం. ఉల్లిపాయ కంప్లీట్గా డార్క్ బ్రౌన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇది వెట్ కర్రీస్లోకి కొంచెం 50% కుక్ అయితే సరిపోతుంది. మీట్ వేసేసి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంతగా ఉప్పు, పసుపు వేసేద్దాము. ఉప్పు నేను 1 టేబుల్ స్పూన్, ఇంకా పసుపు 1 టీ స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ప్యూర్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే నేను వాడతాను. మిక్స్ చేసేసి లిడ్ పెట్టి కుక్కర్ ఇది ఒక 15 to 20 మినిట్స్, మినిమం 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. పెద్ద మంట కూడా వద్దు. మటన్ చక్కగా కుక్ అయిపోయి వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్లోనే ఉప్పు, పసుపులో చక్కగా మగ్గిపోయి మటన్ ఉడికిపోతుంది. చూస్తున్నారు, ఎక్కడ కూడా చుక్క నీరు పోసుకోలేదు నేను. ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మటన్ సాఫ్ట్గా ఉడికించేసుకుందాము. మటన్ ఆల్మోస్ట్ ఆయిల్లోనే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒక ప్యాన్లో తీసేసుకుందాము. చూస్తున్నారా ఎన్ని నీళ్లు రాయో. ఇప్పుడు దీంట్లో చీల్చి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు, 2-3 కరివేపాకు రెమ్మలు, 2 పెద్ద సైజ్ టమాటాలు కొంచెం కచ్చిగా ఉన్న టమాటాలు వేసుకోండి. మరీ మక్కిన టమాటాలు వేయకండి, తీయగా అయిపోతుంది కర్రీ. చూస్తున్నారా, ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి వేసి టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేద్దాము. దీంతోపాటు దీంట్లో సరిపోయేంత ధనియాల పొడి, కారం పొడి, ఇంకా బరకగా దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇంకా మటన్ మసాలా. జీలకర్ర పొడి, గరం మసాలా బరకగా దంచి మాత్రమే వేసుకోండి, రెడీమేడ్ వద్దు. మటన్ మసాలా రెడీమేడ్ పొడి వేసుకోండి. రుచికి సరిపోయేంత కారం, ఇంకా ధనియాల పొడి నేను 1 టేబుల్ స్పూన్, కారం 2.5 టేబుల్ స్పూన్లు వేసుకున్నానని 1 kg మటన్కి. చూడండి, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కంప్లీట్గా 99% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 1 కప్ 2 కప్స్ పోయండి వాటర్. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 100% ఉడికిన తర్వాత ఇప్పుడు గరం మసాలా పొడి, బరకగా దంచి పెట్టుకున్న రెడీగా ఉన్న గరం మసాలా పొడి కూడా వేసేసి మనం రెడీగా పెట్టుకున్న చింత చిగురు
కూడా వేసేసి జస్ట్ 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు, 2 నిమిషాల్లో చింత చిగురు సాఫ్ట్ అయిపోతుంది. ఇలా వేసామా అలా సాఫ్ట్ అయిపోతుంది, దాట్స్ ఇట్. మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదు. వేసి ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు, నేను 5 మినిట్స్ పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలిన తర్వాత తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా సర్వ్ చేసుకున్నట్టయితే రెడీ అండి. చూస్తున్నారా, స్పైసీగా ఉన్న చింత చిగురు మటన్ కర్రీ, వెట్ కర్రీ. తప్పకుండా ఈ వీకెండ్ ట్రై చేయండి. ఇది బగారా రైస్లోకి, జీరా రైస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటానండి, బాయ్.